బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ అంశంలో మౌనంగా ఉండలేమంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈరోజు తమిళనాడులోని చెన్నై వేదికగా డీలిమిటేషన్ అంశంపై జరిగిన సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి పలువురు నేతలు హాజరయ్యారు. దీనికి సీఎం రేవంత్ కూడా హాజరయ్యారు. అయితే అనంతరం ఒక ట్వీట్ చేశారు రేవంత్. ఈ పుణ్యభూమి తూర్పు నుండి పడమర వరకు, ఈ ధన్యభూమి ఉత్తరం నుండి దక్షిణం వరకు అంబేద్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది. ఈ స్ఫూర్తిని, న్యాయాన్ని, హక్కులను కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో, రాజకీయ ప్రయోజన ఆకాంక్షతో డీలిమిటేషన్ను అస్త్రంగా ప్రయోగించి విచ్ఛిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేం. ఉత్తరాదిని గౌరవిస్తాం, దక్షిణాది హక్కుల విషయంలో రాజీ పడం. అది డీలిమిటేషన్ అయినా, విద్యా వ్యవస్థపై పెత్తనమైనా అంగీకరించేదే లేదు. ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టింది. ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుంది. న్యాయం జరిగే వరకు, ధర్మం గెలిచే వరకు అంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్. డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ అంశంలో మౌనంగా ఉండలేమంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శనివారం తమిళనాడులోని చెన్నై వేదికగా డీలిమిటేషన్ అంశంపై జరిగిన సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి పలువురు నేతలు హాజరయ్యారు. దీనికి సీఎం రేవంత్ కూడా హాజరయ్యారు. అయితే అనంతరం ఒక ట్వీట్ చేశారు రేవంత్. ఈ పుణ్యభూమి తూర్పు నుండి పడమర వరకు, ఈ ధన్యభూమి ఉత్తరం నుండి దక్షిణం వరకు అంబేద్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది. ఈ స్ఫూర్తిని, న్యాయాన్ని, హక్కులను కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో, రాజకీయ ప్రయోజన ఆకాంక్షతో డీలిమిటేషన్ను అస్త్రంగా ప్రయోగించి విచ్ఛిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేం. ఉత్తరాదిని గౌరవిస్తాం, దక్షిణాది హక్కుల విషయంలో రాజీ పడం. అది డీలిమిటేషన్ అయినా, విద్యా వ్యవస్థపై పెత్తనమైనా అంగీకరించేదే లేదు. ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టింది. ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుంది. న్యాయం జరిగే వరకు, ధర్మం గెలిచే వరకు అంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.